ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అలాగే ఉద్యోగుల సంఘం టీం సభ్యులు అందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉన్న ఈ మాల సోదరులు సోదరులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాను. నిన్న అసెంబ్లీ వేదికగా ఈ యొక్క వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఒక కార్యక్రమం కూడా తీసుకోలేదు. మనం నల్గొండ జిల్లా దమ్మేందో రవాణా దమ్మేందో ఈ రోజు అక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పెట్టి వెంటనే మాదిగ ప్రజాప్రతినిధులతో ఈ రోజు మాదిగలకు నేను అండగుంటా, రేపు జరగబోయే కార్పొరేషన్ పదవుల్లో కానీ ఇలా ఎలాంటి ఇందిరమ్మ ఇళ్లలో కానీ రాజీవ్ వికాస్ పథకాల్లో కానీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తాను అంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు మాదిగలు ఓట్లేస్తే గెలిచినావా, మాలల ఓట్లేస్తే గెలిచినావా? ఒక్కసారి మాలనంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాల ప్రజాప్రతినిధులు ఎక్కడ పండుకున్నారు? అసెంబ్లీ వేదిక ఒక వివేకాన్ని ఒక్కడే ఉందా? కదింప ఎడిపోయిన మాల ఎమ్మెల్యేలంతా నోరుని మాట్లాడలేకపోతున్నారు. ఒక సింహ గడిచిన తర్వాత మాల ప్రజాప్రతినిధులు మాల గణ్యం జరుగుతుంటే ఒక్కడే మాట్లాడట్లేడు. అయ్యా పట్టి విక్రమార్క ఏం చేస్తున్నావా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు? శాసన మండలిలో నీ చేత వర్గీకరణ ఆమోదం పొందింది, కనీసం ఏం చేస్తున్నావు? మాలకు గొంతుకు వస్తున్నావా? నీ చేతిలో వర్గీకరణ బిల్లు పెట్టి అయ్యా రేవంత్ రెడ్డి మీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంగా ఒకటే నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా మాల విద్యార్థుల గొంతుకు వస్తావా నువ్వు? ఆ రోస్టర్ విధానంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు 3 గ్రూపులుగా చేసిరు. మనమంతా తల్లిదండ్రులు ఒకటి ఆలోచన చేయాలా. విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాల్లో చాలా వెనుకబాటు జరుగుతుంది. గతంలో ఉన్న రోస్టర్ల కంటే ఈసారి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ రోస్టర్ విధానం ఎట్లుందంటే ఏబీసీ అని 3 కేటగిరీలుగా చేసిరు. గతంలో 4 ఉండేది. ఏబీసీ అంటే ఏ కేటగిరీలోనే 15 కులాలు ఉంది. ఆ 15 కులాలకు 2వ రోస్టర్ విధానం కేటాయించడం జరిగింది. మాదిగలకు బి కేటగిరీలోనే వాళ్ళు 18 కులాలు ఉన్నాయి. వాళ్లకు కేటగిరీ 7, 16 2 రోస్టర్లు కేటాయించడం జరిగింది. మాలలకు కేటగిరీ 3లో 26 కులాలు మాల అనుబంధ కులాలతోటి 3వ కేటగిరీలో 26 కులాలు ఉన్నాయి. అలాగే 22వ రోస్టర్ అదే ఉమెన్స్ కేటాయించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తుంటే కనీసం జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రిజర్వేషన్ కేటగిరీలో 20 పోస్టుల కంటే ఎక్కువ ఉండదు. మరి మాలల కేటాయించింది 22వ స్థానం. అదే ఉమెన్ జనరల్ గా చేసిరు. మాల విద్యార్థులు భవిష్యత్తులో చదువుకున్న ఉద్యోగాలు వస్తే పరిస్థితులు లేవు. మేము ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు మేఘాల మీద వర్గీకరణ చేసినావు. 2001 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం చేసినా చెప్పుకుంటున్నావు కదా. ఏ లెక్కలు చేస్తావు? 2001 జనాభా లెక్కలు ఎలా ఉన్నాయి? 52,34,680 తెలంగాణ రాష్ట్రంలో మాల ఉపకులాలు. అదే నిన్న 2025 సెమీ మక్తర్ కమిషన్ ఫిబ్రవరి 4వ తారీఖున అసెంబ్లీలో ప్రకటించినావు కదా. అదే అప్పుడు లవ్ లెటరా? ఒక్కడికైనా బహిరంగపరచలేవు. ఏ ప్రజాప్రతినిధిగా ఇవ్వట్లేవు. ఆ సెమీ మక్తర్ కమిషన్ రిపోర్టు ఎందుకు? అందులో ఏం మర్మం ఉంది? ఆ సెమీ మక్తర్ కమిషన్ ఎంత ఉంది? జనాభా 52,17,000 చిన్నగా ఉంది. అంటే 2011లో 54 లక్షలు ఉన్న జనాభా ఈ రోజు 52 లక్షలు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నా దళితుల మీద. 2 లక్షల జనాభా తగ్గించి చూసిరు. ఒక్కసారి మనందరం ఆలోచింపజేయాల. మన జనాభా 2011లో 54 లక్షలు ఉంటే 2025లో ఈ సెమీ మక్తర్ కమిషన్ రిపోర్ట్ల 52 లక్షలే చూపించారు. ఇదేంటంటే ఈ కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పండుతున్నాయి. ఈ మాలనంతా మనం గమనించాలా. మనకు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రేపు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ తాళపల్లి రావడానికి ఒకరికి అవసరమా ఈ మిర్యాలగూడ కేంద్రంగా ఈ సభ పెట్టాలని? ఆయనకి ఏమవసరం? ఆయన పిల్లలు చదువుకోవట్లేదా? వాళ్ళ కుటుంబం బాగుపడట్లేదా? ఉద్యోగస్తులకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. నల్గొండ జిల్లా ఉన్న ఉద్యోగస్తులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు మీ కుటుంబాలు చల్లగా ఉన్నాయి. మేము రాష్ట్ర స్థాయిలో ఉస్మానియా కేంద్రంగా కానీ వివిధ జిల్లాల్లో కానీ ప్రతి కేంద్రంలో మా గొంతుకలు వినిపిస్తున్నాం. మీరు ముందుకు రండి. మీరు ఎక్కడ ఉన్నా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. పే బ్యాక్ టు ద సొసైటీ. మీరు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఉద్యమంలో ముందుండి పోరాటాలకు మీ యొక్క చేతులు వాదులు అందించి మాలకు రేపు జరగబోయే నష్టాన్ని మనం నిర్వహించబోతే రేపు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలా? లేకపోతే మన మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాది ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టింది సెక్రటరియట్ లా. మాలను గుర్తురాట్లేరా? నీకు మాలకు నేను మాదిగలకు అండగా ఉంటానని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. మాలను గుర్తురాట్లేరా? ఈ రోజు మేము మాదిగలకు అండగా ఉంటామని ప్రకటించండి. ఇప్పుడు భవిష్యత్తులో మొత్తం మాదిగలకి అంటుడు.
నా మాన సోదరులారా మీరందరూ ఒకటే గమనించాలా. మన మాన విద్యార్థులకు ఉద్యోగాలు రేపు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేవు. 100 పోస్టులు ఎక్కడే ఉండవు. జిల్లా కేడర్లో కానీ రాష్ట్ర కేడర్లో కానీ 20 పోస్టుల కంటే ఎక్కువ ఉండదు. మానవులకు 22 పోస్టులు కేటాయించారు. అదంతా మీరు గమనించాలా. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలా, లేకపోతే మానవ జరిగిన గుణపాఠం మనం తీవ్రంగా కోల్పోతాం. మానవులు మాత్రం కాంగ్రెస్ పార్టీ కోటేయదు, బీజేపీ పార్టీ కోటేయదు. ఆ బీఆర్ఎస్ అయినా వాళ్ళంతా వర్గీకరణగా మద్దతు తెలుపుతారు. అసలు మానవ పార్టీ మానవ ఏ పార్టీ ఉందని అర్థం కావడం లేదు. మానవ మేధావులు కానీ ఉద్యమ నాయకులు కానీ విద్యార్థులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంతా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది తీవ్ర అన్యాయం జరుగుతుంది. మానవులకు కోలుకోని లోటు జరుగుతుంది. కాబట్టి నా మిర్యాలు కూడా ప్రజానీకంలో ఉన్న మానవ ప్రజాప్రతినిధులు గెలుపొంది మీరు కన్నా మౌనం వీడాలా. రేపు మీ పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మానవులకు అత్యధిక స్థానాలు కేటాయించాలా. గతంలో ఎక్కడ చూసినా మాదిగ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మొత్తం మాదిగలు ఎవరు. మానవులకు ఎక్కడ జరుగుతుందంటే ఒక మాదిగ మాల ప్రజలు తక్కువ స్థాయిలో ఎవరు. మనం అన్ని డేటా చూసినా ఉద్యోగాల్లో కానీ దళిత బంధు స్కీముల్లో కానీ ఇళ్లలో కానీ అధిక మెజార్టీలో మాదిగలు లబ్ధి పొందిరు. ఈ గణాంకాలు బయట పెట్టండి. షమీర్ కమిషన్ ఏం బయట పెట్టకుండా మనలోని మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ మనవాద బీజేపీ పార్టీ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఆట ఆడుతున్నారు. మాల మాదిగలు కలిసి రాజ్యాధికారం వైపు పయనిస్తారని మనందరం ఇది గమనించి భవిష్యత్ కార్యాచరణ ప్రకారం ఎక్కడ జరుగుతుందంటే ఒక మాదిగ మాల ప్రజలకు తక్కువ స్థాయిలో మనం అన్ని డేటా చూసినా ఉద్యోగాల్లో కానీ దళిత బంధు స్కీముల్లో కానీ ఇళ్లలో కానీ అధిక మెజార్టీలో మాదిగలు లబ్ధి పొందిరు. ఈ గణాంకాలు బయట పెట్టండి. షమీర్ కమిషన్ ఏం బయట పెట్టకుండా మనలోని మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ మనవాద బీజేపీ పార్టీ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఆట ఆడుతున్నారు. మాల మాదిగలు కలిసి రాజ్యాధికారం వైపు పయనిస్తారని మనందరం ఇది గమనించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాలా. లేకపోతే మనకు పంచాయతీలు పెట్టి ఇలా వాళ్ళు పంపం గడుపుతారు. కాబట్టి ఈ మాలల ఈ సమ్మేళనం ప్రబంధాధ్వర్యంలో జరగడం చాలా మేము ఆహ్వానించడానికి జరుగుతున్నాం. అలాగే ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు కానీ మేము ఒక్కటే సూటిగా పిలిపిస్తున్నాం. ఇకనైనా బయటికి రండి. సుప్రీంకోర్టులో అసలు అశాస్త్రీయంగా జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? 2024 ఆగస్టు 1వ తారీఖున రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇచ్చింది కానీ ఎక్కడ చేయమని చెప్పలేదు. 2011 గణాంకాల ప్రకారం చేస్తారా? 2020లో కేంద్రం చేస్తే రేవంత్ రెడ్డి 18% పెంచుతారంటుడు. నిన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట సామన్న మీరు 18 నుంచి 20% పెంచాలా, మా వర్గీకరణ ఫలాలు అందరికి పంచాలన్నట్టుండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అశాస్త్రీయంగా చేయకండి, మాలల కడుపుకోవటండి. గతంలో చంద్రబాబు నాయుడు మాలల ఉసురు జరిగి 10 ఏళ్ళ అధికారానికి దూరమైండు. రేవంత్ రెడ్డి మీది రాష్ట్ర సీఎం అయితే మాలల ఉసురు తప్పకుండా జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వర్గీకరణలో రోస్టర్ విధానంలో కానీ అక్కడ జరిగిన లోటుపాట్లు కానీ ఎక్కడ శాస్త్రీయంగా లేదు. మేము శాస్త్రీయంగా చేయమని మొత్తుకున్నాం. అదే మా పొరపాటు అయిపోయింది. సింహగంజల పర్యాటక గ్రౌండ్ వేదికగా లక్షలాది మందితో మేము మా యొక్క సత్తా నిరూపించుకున్నాం. ఒక పాలక ప్రభుత్వాలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి లెక్క చేయకుండా అక్కడ ఉన్న కోవట్టులు కానీ అక్కడ ఉన్న రాజకీయ మాలలు కానీ అసలు పట్టించుకోకుండా అసలు ఒంటెత్తు నిర్ణయాలతోటి ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది. మాల ఎమ్మెల్యే ఇప్పటికైనా మీరు మేల్కొని మాలల జరుగుతున్న అన్యాయం పైన విద్యార్థులు తీవ్ర నష్టం జరిగిపోతుంది. రేపు జరిగే ఉద్యోగ నోటిఫికేషన్ ఎంట్రన్స్ ఉస్మానియా ఎంట్రన్స్ కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ ప్రతి ఒక్క ఎంట్రన్స్ లో మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రేపు సీట్లు మనకి రావు. ఎందుకంటే ఉండేది 40 సీట్లు ఉంటాయి. 22వ పోస్ట్ ఉంటే 22వ మహిళలకు పోతుంది, పురుషులకు వచ్చే స్థానం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోస్టర్ విధానంలో మార్పు చేయాలా. మేము బల్లగుద్ది చెప్తున్నాం, రోస్టర్ విధానంలో మార్పు చేయాలా. జై మాల! మాలల ఐక్యత!